యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం 21 రోజుల్లో. నమస్కారం. నేను డాక్టర్ శ్రీనివాస్ చెలిమిల, సంస్కృతి కేరళ ఆయుర్వేద క్లినిక్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ వచ్చేసి థైరాయిడ్. థైరాయిడ్ అనేది చాలా ఎక్కువగా మనం చూస్తున్నాము. అంటే ఒక 15 సంవత్సరాల క్రితం అంతగా లేని వ్యాధి ఈ 10-15 సంవత్సరాల్లో చాలా కామన్గా చూస్తున్నాం. ఒక 10 మందిలో 4-5 థైరాయిడ్, ఎస్పెషల్లీ ఉమెన్లో ఎక్కువగా చూస్తున్నాం. అసలు ఏంటి థైరాయిడ్, దాని లక్షణాలు ఏంటి, దాన్ని గుర్తించడం ఎలా, దాని చికిత్స ఏంటి అనేది దాని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ చూసుకుంటే థైరాయిడ్ అనేది ఒక గ్లాండ్. మన బాడీలో అది ఒక సెక్రిషన్, థైరాక్సిన్ అనేది సెక్రిష్ చేస్తుంది. ఈ థైరాక్సిన్ అనేది మన జీవక్రియని కరెక్ట్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. అయితే ఈ థైరాక్సిన్ అనేది మన పిట్యూటరీ గ్లాండ్ అనేది దానికి సంబంధించి ఎప్పుడైతే అది దానికి ఆర్డర్స్ వేస్తుందో అప్పుడు ఇవన్నీ పనిచేయడం స్టార్ట్ అవుతుంది. మరి అలాంటి థైరాయిడ్ గ్లాండ్ ఇబ్బందుల్లో అయినప్పుడు మన మెటబాలిజం దెబ్బతింటుంది. అందుకే మెటబాలిజం అంటే మన జీవక్రియ దెబ్బతిన్నప్పుడు ప్రతి ఆర్గాన్కి మనం చేసే ప్రతి ఫంక్షన్, బాడీలో ఫంక్షన్కి ఇది ఇబ్బంది కలిగిస్తుంటుంది. అందుకని దీన్ని ఒక మెటబాలిక్ డిజార్డర్గా గుర్తిస్తాము. అలానే దీనికి కారణం చూసుకుంటే ఒకటి జెనెటిక్, అంటే మీ పేరెంట్స్ నుంచి కానీ మీ ఫ్యామిలీలో ఉన్నప్పుడు థైరాయిడ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అవి కాకుండా కొన్ని సందర్భాల్లో వీక్ ఇమ్యూనిటీ, రెసిస్టెన్స్ తగ్గిపోయినప్పుడు ఏదన్నా ఇతరత్ర జబ్బుల వల్ల కూడా థైరాయిడ్ అనేది వస్తుంది. ఇది కాకుండా మన ఫుడ్లో అయోడిన్ ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, సరైన అయోడిన్ మన బాడీ అది సప్లై చేసుకోలేనప్పుడు కూడా ఈ థైరాయిడ్ అనేది చూస్తుంటాము. అయితే నేను చెప్పాను కదా, థైరాయిడ్ అనేది ఒక బటర్ఫ్లై లాగా మన ఈ గొంతు దగ్గర ఉంటుంది. దాన్ని థైరాయిడ్ గ్లాండ్ అంటాము. మనము అసలు దీని ప్రాబ్లమా అంటే నిజంగా థైరాయిడ్ గ్లాండ్ ఉండాలి. అది చేసే జీవక్రియ, అది చెప్పాను కదా, అది రిలీజ్ చేసే థైరాక్సిన్ వల్ల మన బాడీ అంతా కూడా యాక్టివ్గా అన్నీ ఉంటాయి. ఎప్పుడైతే దెబ్బతింటుందో మనిషి సడన్గా సిమ్టమ్స్ ఏంటి, వెయిట్ పుట్ ఆన్ అయిపోవడము, లావు పెరిగిపోయామంటారు. అంటే వాళ్ళు తిన్న ఫుడ్ చాలా తక్కువ ఉన్నా వెయిట్ పుట్ ఆన్ అవ్వటము, కొంతమంది అంటే వెయిట్ లాస్ అవ్వటము, బాడీ డ్రైగా అవ్వటము, జుట్టు రాలిపోవటము. ఆడవాళ్ళల్లో అయితే ఇతరత్ర హార్మోన్స్ లైక్ పీసీఓడి అని, ఫైబ్రాయిడ్స్ అనేవి, ఇలాంటివి వాళ్ళలో కూడా వెయిట్ పుట్ ఆన్ చేయటము, ఇవన్నీ చూస్తాము. ఇవే కాకుండా కొంతమందిలో మోషన్ సరిగ్గా కాకపోవడము, అండ్ ఎస్పెషల్గా జాయింట్ పెయిన్స్ అంటుంటారు. అంటే వీళ్ళకి ఎటువంటి జాయింట్ హిస్టరీ లేకపోయినా, వాతం హిస్టరీ లేకపోయినా జాయింట్ పెయిన్స్ ఉన్నాయి డాక్టర్ గారు, ఎప్పుడు నీరసంగా ఉంది అంటారు. అండ్ కామన్గా టీనేజర్స్లో చూసేది ఏంటంటే జుట్టు రాలటము, స్కిన్ అనేది డ్రై అవ్వడము, ఇవన్నీ సిమ్టమ్స్ చూస్తాం. ఇది ఏ ఏజ్ గ్రూప్లో వస్తుంది అంటే జనరల్గా దీనికి చెప్పాలంటే చిన్న ఏజ్ నుంచి చాలా మిడిల్ ఏజ్డ్ వల్ల అందరిలో ఇవి చూస్తున్నాము థైరాయిడ్. మరి దీన్ని గుర్తించడం ఎలా అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సిమ్టమ్స్ నేను చెప్పింది, వెయిట్ పుట్ ఆన్ చేయటము, జుట్టు రాలిపోవటము, నోరు చేదుగా అనిపించటము, ఎప్పుడు పెయిన్స్గా ఉండడము, డల్గా ఉండటము, కొన్ని సందర్భాల్లో అగ్రెసివ్గా అంటారు. అంటే మూడ్ స్వింగ్స్ అనేవి చాలా కామన్గా చూస్తాం. తెలియకుండానే కోప్పడిపోవడము, ఇవన్నీ కూడా ఈ థైరాయిడ్లో ఉండే లక్షణాలు ఒకటి. అలానే అంటే ఇవి కాకుండా మరి తెలుసుకోవడం ఎప్పుడు అంటే ఆయుర్వేద వైద్యుడిగా ఎప్పుడైతే మీరు నాడిని చూస్తామో, పైత్యము కఫము ఇంబ్యాలెన్స్ అయినప్పుడు, ఇది ఒక మెటబాలిక్ ప్రాబ్లం లాగా అనిపించినప్పుడు మనకి లేటెస్ట్గా ఉండే టెక్నాలజీ బ్లడ్ టెస్ట్ అంటాము. అవి టెస్ట్ చేసినప్పుడు మనకు క్లియర్గా తెలుస్తుంది. దాంట్లో మనము T3, T4, TSH అంటే T3, T4, TSH థైరాయిడ్ స్టిమ్యులేట్ హార్మోన్, ఇవి బ్లడ్లో ఎంత T3, T4, TSH అని కూడా ఉంటాయి. ఇవి ఎంత ఇది రిలీజ్ చేస్తుందని తెలుసుకొని వాటిని అవి ఎక్కువ తక్కువ ఉండడాన్ని బట్టి మేము థైరాయిడ్ అని నిర్ధారిస్తాం. మరి కామన్గా అడిగే క్వశ్చన్, డాక్టర్ ఒక్కసారి థైరాయిడ్ వస్తే లైఫ్ టైం మెడిసిన్స్ వాడాలా అంటారు. అంటే నిజంగా చెప్పాలంటే ఇది ఒక మెటబాలిక్ ప్రాబ్లం. ఒక్కసారి మెటబాలిజం దెబ్బతిన్నప్పుడు అది సెట్ చేసుకోవడానికి కొన్ని ఇయర్స్ పడుతుంది. కాకపోతే ఆ ఇయర్స్ వరకు మనము అలా వదిలేస్తే దానివల్ల ఇంకొన్ని కాంప్లికేషన్స్ అరైజ్ అవుతాయి. అంటే ఇప్పుడు థైరాయిడ్ మీరు మెడిసిన్ వాడకపోయినా కొన్ని సందర్భాల్లో అది బ్యాలెన్స్డ్గా ఉన్నా దానివల్ల వచ్చే ఇతరత్ర కాంప్లికేషన్స్, వేరే ఆర్గాన్స్కి వచ్చే ఎఫెక్ట్ వల్ల చాలా సివియారిటీ ఉంటుంది. కాబట్టి ఔషధం అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. అది కెమికల్ బేస్డా లేకపోతే మనకు ఫుడ్లో నుంచి వచ్చింది అదే ఆయుర్వేదం సజెస్ట్ చేసేది వాడాలా అనేది మనం మీరు ప్రాపర్గా అడ్వైస్ తీసుకొని వాడాల్సి ఉంటుంది. ఏది ఏమైనా మెటబాలిక్ ప్రాబ్లంకి కొంచెము ఒక ఓపిక్గా కొంచెం లాంగ్ టర్మ్లో మందులు తీసుకోవడం వల్ల మన లైఫ్ స్టైల్ కరెక్ట్ చేసుకుంటే అప్పుడు మనం డైట్ మీద, ఎక్సర్సైజ్ మీద అనేది సజెస్ట్ చేయగలుగుతాం. బట్ ఇనిషియల్గా ఒక లాంగ్ టర్మ్ 2 to 3 years కొన్ని ఔషధాలు అయితే వాడుతూ ఉంటూ, ఔషధాలకి ఉండే ఆయుర్వేదంలో గొప్పతనం ఏంటంటే మీరు తీసుకునే ఔషధాలకి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ కాంప్లికేషన్స్ లేకుండా ఇన్ఫ్యాక్ట్ బాడీని ఎనర్జీ మెయింటైన్ చేసేవి, లైక్ సింపుల్గా కాంచనార గుగ్గులు అంటాము. అలానే వేరే వేరే గుగ్గులు ఉంటాయి. ఇవన్నీ కూడా ఏం చేస్తాయి, గ్లాండ్స్ ఏవైతే వాపు ఉంటుందో అవి స్ట్రింక్ చేయడంతో పాటు మన జీవక్రియలో ఈ ఇబ్బందులైన వాటన్నింటినీ కంట్రోల్ చేస్తాయి. లైక్ వరణాది కషాయం అని, గుగ్గులు తిక్తక కషాయం అని, వీటితో పాటు
సరే ఎర్లీ స్టేజ్లో వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అన్నప్పుడు సింపుల్గా ఆయుర్వేదం చెప్పబడింది నస్యకర్మ అంటాము. అంటే మనకి ఇంట్లో దొరికే ఆవు నెయ్యే రోజు ఉదయం బ్రష్ చేసిన తర్వాత ముక్కులో ఈచ్ నాస్ట్రిల్లో ఈ ముక్కులో 4 చుక్కలు వేయటం వల్ల, ఇందులో 4 చుక్కలు, ఇందులో 4 చుక్కలు వేయటం వల్ల మన బాడీకి కావలసినంత ఆక్సిజనేషన్ పెరుగుతుంది. ఆ గ్లాండ్ దానంతట రిపేర్ చేసుకోవడానికి సెలీనియం ప్రోటీన్స్ వాటంతట అవి రిపేర్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ థైరాయిడ్లో మెయిన్గా డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చూస్తే మెడిసిన్ అనగానే మెడిసిన్ వేసుకున్న రోజు ఆ థైరాయిడ్ గ్లాండ్ దాని పనితనం చేస్తుంది. ఇక్కడ మీరు ఆలోచించాల్సిన థైరాయిడ్ అనగానే హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం అని వింటాం. హైపోథైరాయిడిజం అని పేరు వినగానే మీరు ఆ టాబ్లెట్ వేసుకుంటేనే ఆ రోజుకే ఉంటుంది, వేసుకున్న రోజు మళ్ళీ అదే ప్రాబ్లం. కానీ ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆ గ్లాండ్ని దాని ఫంక్షన్ తగ్గింది తప్ప కంప్లీట్గా గ్లాండ్ పాడైపోలేదు. గాయిటర్ అనేది వేరే వ్యాధి, కానీ అందరికీ అది జరగదు. సో ఈ ఫంక్షనాలిటీని పెంచడానికి నేను చెప్పిన ఈ నస్యకర్మ కానివ్వండి, ఆయుర్వేదంలో చాలా మంచి ఔషధాలు హంసపదాది కషాయాలని కానివ్వండి, ఇవి ఒక సర్టెన్ పీరియడ్ ఆఫ్ వాడుకోగలిగితే ఉట్టి గ్లాండ్లో రోజు జరిగే ప్రక్రియ ఫంక్షనాలిటీ కాకుండా దానంతటా అది రిపేర్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఫర్దర్గా ఇంకొంచెం ఇది కాంప్లికేట్ అయ్యి వర్స్ట్ అవ్వకుండా తప్పకుండా హెల్ప్ చేస్తుంది. అలానే వీళ్ళ లైఫ్ స్టైల్లో అధిక బరువు ఉన్నవాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమవుతుంది, వాళ్ళు తిన్నా తినకపోయినా బాడీ బ్లోనప్ అవుతుంది ఈ హార్మోన్ వల్ల. మిగతా హార్మోన్స్ని కూడా మనం కంట్రోల్ చేస్తూ రోజు ఎక్సర్సైజెస్ లాంటివి, నేను చెప్పిన ఈ నస్యకర్మ లాంటిది, అలానే ఫుడ్లలో చాలా మెయిన్గా తీసుకోవాల్సింది మునగాకు. ఈ మునగాకు ఉండే గుణం ఏంటి అంటే థైరాయిడ్ గ్లాండ్ని రిపేర్ చేయటం, దాంట్లో ఉండే సెలీనియం ప్రోటీన్ అనేది కరెక్షన్లో హెల్ప్ అవుతుంది. అలానే పిప్పళ్ళు అంటాము, మనం రెగ్యులర్గా వినే ఈ మిరియాలు, అలానే ఇవి తోక మిరియాలు అంటాం. వీటిని పిప్పల్ని ఆవు నెయ్యిలో ఫ్రై చేసి పౌడర్ చేసుకొని రోజు కూరల్లో వేసుకోవటం వల్ల థైరాయిడ్ గ్లాండ్కి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలానే ఆవు నెయ్యిని మనం రోజు అన్నంలో ఒక చెంచాడు తీసుకోవడం వల్ల కూడా చాలా ఉపకారంగా ఉంటుంది. వీళ్ళు క్యాబేజ్ కానివ్వండి, దుంపకూరలు ఇలాంటివి అవాయిడ్ చేసుకుంటూ బాడీని హైడ్రేట్ చేసుకోగలిగితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఇంకా వీటి గురించి తెలుసుకోవాలంటే నన్ను పర్సనల్గా నా క్లినిక్స్లో కలవచ్చు. నా నంబర్ 7658909501. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.